ఎందుకంటే ఈ జుబ్లీస్ లో భారతీయ జనతా పార్టీ వైపు హిందూ సమాజం ఆలోచించాలని చెప్పి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి తప్పుడు ప్రచారాలు నమ్మకండి. సర్వే పేరుతోని సోషల్ మీడియా ద్వారా చేసేటువంటి ప్రచారం నమ్మకండి. ఇలా మొత్తం ఈ 3 రోజుల పూట మొత్తం వాతావరణం మారిపోతుందన్నా. హిందువులు ఓటు బ్యాంక్ ఎట్లా చూస్తారన్నా. పోతన్నా రేపు పొద్దున్నే పెద్దమ్మ గుడి పోతున్నా. రేపు దర్శనం చేసుకుంటానా. దర్శనం చేసుకొని ఎవడత్తారో ఎట్లా వస్తారో చూస్తున్నా. ఇలా 100% నేను మీకోసం పనిచేస్తున్నామన్నా. మరి రామచంద్ర గారు మీకోసం పనిచేస్తున్నారన్నా. మీకోసం పనిచేస్తుంటే మీ ఆశీర్వాదం మాకు కావాలన్నా. ఇది ఆషామాష ఎన్నికలు కావాలన్నా. ఊకే చెప్తున్నాక ఒకటి ఆషామాష ఎన్నికలు కావు. వాళ్ళ తురుకోల రాజ్యం వస్తున్నా ఇజ్జ పోతుందన్న మనది. ఈ బతికేందన్న మనది. టైంపాస్ పాలిటిక్స్ చేయకండి అన్న. నేను 2 చేతులు జోడించి మొక్కుతున్నా హిందువులందరికీ. మీరు ఓటు బ్యాంక్ అమ్మారండి. మీ దండం పెడతా ఈ సమస్యలు విమర్శల తర్వాత. కానీ ఉంటున్న కొంప కొల్లరైతుంది మనది. మన కొంప కొల్లరైతుంది. మన హిందువుల బతుకులు నాశనం కాబోతున్నాయి. ఇలా అనేక దాడులు జరుగుతున్నాయి, అనేక అవరోధాలు జరుగుతున్నాయి. ఇలా కాబట్టి దయచేసి మీరందరూ కూడా కష్టపడి పనిచేయండి. కష్టపడి పనిచేసి వాడు 10,000 ఇస్తే తీసుకోండి. వీళ్ళు మిక్సీలు క్రషర్లు ఎవ్విచ్చినా తీసుకోండి. కొంచెం డిమాండ్ పెంచారానే అంటే బీజేపీ ఇప్పుడు గెలుస్తున్నాం కదా, అందుకే 20,000 నుంచినట. 20,000 తీసుకోండి. ఆ కేసీఆర్ అంతకుముందు దొంగోట్ల పిచ్చం చేసిండు. లెక్క పెట్టుకోండి. ఒరిజినల్ ఓట్ల దొంగ ఓట్ల మళ్ళా 20,000 పక్క లెక్క తీసుకోరక్క. ₹1 తక్కువ తీసి లాడి పాటి పని చంపుడి. ఓటు మాత్రం అమ్ముకోకూడదు. ఇక మేము పైసలు ఇవ్వమక్క. పైసలు ఇస్తే పార్టీ కాదక్క మాది. మా కార్యకర్తలు మొన్న ఎన్నికల ముందు కండువచ్చి మా రామచంద్ర సాబ్ ఇది దులిపి రోజు దులిపి ఇంకా వేసుకుంటారు అక్క. తిండి లేదక్క, తిప్పలు లేదన్నా, టిఫిన్లు లేవన్నా, ఏమి లేకున్నా భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. అక్క అన్న ఓటేయన్నా, అక్క ఓటేయక మీకు అండగా మేముంటామన్నా అని చెప్పి కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలక మా పార్టీ కార్యకర్తలు. పైసలు మంచేటోళ్ళు కాదు, పైసలు తీసుకుంటోళ్ళు కాదక్క. మా కార్యకర్తలు నమ్మండి. ఇదే మీకు ఆపద వస్తే కష్టం వస్తే మేమొస్తామక్క. ఏ కష్టం వచ్చినా మేమొస్తామన్నా. కాంగ్రెస్ వాడు ఎప్పుడు రాలే అన్న. కేసీఆర్ కొట్లాడితే కేసీఆర్ పెట్ట కొట్లాడింది మేమన్నా. ఇబ్బంది పడ్డది మేమన్నా. జైలుకు పోయింది మేమన్నా. లాఠీ దెబ్బలు తిన్నది మేమన్నా. రౌడీ షీట్లు ఓపెన్ చేసింది మా మీదన్నా. కానీ వాళ్ళు వచ్చి గడ్డనెక్కిరన్నా. జుబ్లీస్ సమాజం ఆలోచించండి. మాకు జరిగిన అన్యాయానికి ఈ జుబ్లీస్ ప్రజలు మాకు న్యాయం చేయాల్సిందిగా ఈ జుబ్లీస్ హిందూ సమాజానికి ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తూ రేపు మీనాక్షిపురం వస్తున్నా. మీనాక్షిపురం రేపు వస్తున్నా. మీనాక్షిపురం అంటే ఏది మీరు అంటారు కదా, మీరు ఏమంటారు? ఇంకొకసారి ఆ మాట అంటే మీతో సెల్ఫీ కూడా దిగా. ఈ మత్తు ఆ మత్తు నగర్ కాదు, ఆ నగరు మీనాక్షి నగర్కు మీనాక్షిపురానికి రేపు వస్తున్నా. రేపు వచ్చి ఇంకా అనేక విషయాలు చెప్తా. దయచేసి మీరు అందరు జోస్తో పనిచేయండి, హోస్తో పనిచేయండి, హుషారుగా పనిచేయండి. హిందూ ఓటు బ్యాంక్ దమ్మెందో చూపెట్టాల్సిందిగా కాంగ్రెస్ కు ఎంఏ పార్టీ పై 2 పార్టీలకు గుణపాఠం చెప్పాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత పోలీస్ వలయాన్ని ఛేదించుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మనకు పర్మిషన్ ఇవ్వకుండా నీ పర్మిషన్ మాకు పనిచేది, మీ పర్మిషన్ తో మాకు అవసరం లేదని చెప్పి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి బోరబండ ఓటర్ మహాశయులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధన్యవాదాలు మంత్రి గారికి. మన యొక్క రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు రామచంద్రరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. బండి సంజయ్ గారికి